अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मक़दम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। संगारेड्डी जिले में बीआरएस उम्मीदवार मोहम्मद जाफर ने चोटकूर में अपना पर्चा नामजदगी दाखिल किया। कलाली, शेखर गौड़, पेट्टा राजू इस प्रोग्राम में दीगर ने उनके साथ शिरकत की। నేను ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీలోనే ఉంది, మళ్ళీ బీజేపీ పార్టీలోకి వెళ్ళి బీజేపీలో మండల అధ్యక్షుడిగా చేసి మళ్ళీ ఏదైతే ఈ బీఆర్ఎస్ పథకాలను చూసి నేను మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది. ఈ సర్పంచ్ ఎన్నికల్లో ఈ బీఆర్ఎస్ పార్టీ తరఫున మన జాఫర్ అన్నను మన బీఆర్ఎస్ తరఫున క్రాంతి అన్న, భిక్షపతి, ఉదయ్ కుమార్, బాబుమోగాల తనయుడు ఉదయ్ కుమార్ వీళ్ళందరి ఆశీస్సులతోటి అన్నను బడిలో దింపడం జరుగుతుంది. ఈ అన్న యొక్క ప్రత్యేకత ఏంటంటే కారోబార్గా తన జీవితం మొత్తం కారోబార్గానే చేశాడు ఇప్పటి వరకు. ఈరోజు ఊరు భవిష్యత్తు కోసం ఊర్లో పెద్ద పెద్ద ఈ తోడేళ్ళు ఎక్కువైతున్నాయని చెప్పి ఊరు కోసం ఊరు భవిష్యత్తు కోసం తన కారోబార్ పదవికి రాజీనామా చేసి ఈరోజు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున్న ఈ చౌటకూరు గ్రామ పంచాయతీ పరిస్థితి ఎలా ఉందంటే ఈ పెద్ద పెద్ద తోడేళ్ళన్నీ ఎలక్షన్ టైంలో వచ్చి ఊర్లో చిన్న చిన్న లీడర్లను పైకి రానికుండా తొక్కుకుంటా ఎలక్షన్ టైంలోనే కనబడతారు, మళ్ళీ ఎలక్షన్ టైం తర్వాత కనబడారు. అలాంటి అన్ని ఒక 6-7 సర్పంచులను చూసిన వ్యక్తి, అలాంటి వ్యక్తి ఈరోజు ఊరు భవిష్యత్తు కోసం రాజీనామా చేసి తన పదవికి రాజీనామా చేసి తన హెల్త్ బాగాలేకున్నా కానీ ఊరికి నేను నాకంటే ఇన్ని రోజులు సేవ చేసిన 1000 రూపాయల నుంచి ఈరోజు 12,000 జీతం. ఈ జీతం వరకు ఇన్ని రోజులు నా ఊరి కోసం కష్టపడ్డా. నా ఊరు ప్రతి ఒక్క వార్డు సమస్యలు కానీ ఏ సమస్యలు కానీ పదవి లేకున్నా కానీ నేను చేసిన. కానీ ఒకసారి సర్పంచ్ అయ్యి నా కోరిక నా ప్రజలకు సేవ చేయాలని ఆయన ఉద్దేశంతో ఆయన చేశాడనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ ఇతన్ని మంచి క్యాండిడేట్గా గుర్తించి నామినేషన్కి పంపించింది. ప్రాంతాన్ని ఆధ్వర్యంలోనూ, భిక్షపతి ఆధ్వర్యంలోనూ, బాబు మోహన్ గారు తన ఉదయ్ సార్ ఆధ్వర్యంలోనూ నామినేషన్ జరిగింది. నమస్కారం. ఈరోజు నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున నా పేరు జాఫర్, గ్రామ పంచాయతీ కారోబార్గా పనిచేస్తుంటే 29-30 ఏళ్ళ ఈరోజు నేను సర్పంచ్గా నిలబడుతున్నా. అన్ని వర్గాల హెల్ప్తోనే ఈ నామినేషన్ చేసిన నేను. క్రాంతికేయం కానీ, భిక్షపతి కానీ, హరీష్ రావు కానీ వాళ్ళ సహకారంతో కూడా నిలబడడం జరిగింది. దీంట్లో ఇలాంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ కోసం పూర్తిగా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఇక కారోబార్ ఎందుకు విడిచిపెట్టినా అంటే ఏమవుతుందంటే కారోబార్ ఉండడం వల్ల నేను రాజకీయంగా ఏం చేయలేకపోతున్నా. అందుకోసం కారోబార్గా విడిచిపెట్టేసి రాజకీయంగా ఈరోజే అరంగేటం చేసిన. ఇక్కడ నుంచి ఏ ఎలక్షన్లు రాని అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తాను, అందరికీ న్యాయం చేస్తాను. మళ్ళా 12 మంది 13 మంది సర్పంచ్లు అయినరు ఇప్పటి వరకు, కానీ ఏ సర్పంచ్ కూడా అభివృద్ధి అనేది లేదు. కొత్త వచ్చినప్పుడు అభివృద్ధి చేయాలి, ఆడికి వెళ్ళి మళ్ళీ పాత కథలు చేయాలి. ఇది నాకు తెలుసు, ఎందుకంటే నేను కారోబార్గా చేసిన కాబట్టి నాకు తెలుసు. ఇప్పుడు ఏం కాదు, అటువంటి పనులు జరగకుండా, అటువంటి పనులు ఏ పని కానీ జరగకుండా అక్కడ బందీగా ప్రణాళిక తయారు చేసి ఊరును అన్ని విధాల ఈరోజు నేను సహకరిస్తానని మీకు తెలియజేస్తాను. హరీష్ రావు కానీ, క్రాంతి అన్న కానీ ఈ ముగ్గురు కలిసి కూడా నాకు ప్రోత్సహించారు. కాబట్టి వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. ఖచ్చితంగా నా గ్రామస్తులు నా వెంబడి ఉన్నారు. పని చేస్తా అని వాళ్ళ గ్రామస్తులకు తెలుసు. కాబట్టి నేను వర్క్ చేసి నిరూపిస్తాను.